వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం అంటే ఎత్తు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. అయితే అక్టోబర్ నెల చివరి వరకు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది, శుభ ఫలితాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, తప్పక పాటించాల్సిన పరిహారాలు ఏంటి, మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెలలో మీరు చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. మంచి జరుగుతుంది. చక్కటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సమర్థవంతంగా పనిచేయండి. స్పష్టమైన ఆలోచన విధానంతో ముందుకు సాగితే మంచి జరుగుతుంది. ప్రారంభించిన పనులు ఆలస్యం కాకుండా చూసుకోవాలి. కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి. బుద్ధి బలంతో సమస్యలు దూరమవుతాయి. మీ కెరియర్ లక్ష్యాలను సాధించడానికి, మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి, మీ నెట్వర్కింగ్ని విస్తరించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీలో మార్కెటింగ్, సేల్స్, రైటింగ్, రిక్రూట్మెంట్ రంగాల్లో పనిచేస్తున్న అద్భుతమైన విజయాలను సాధించగలరు. మీ ప్రేమ జీవితంలో అంతా కొత్తగా ఉంటుంది. ఆకస్మికంగా తీసుకునే నిర్ణయాలు కొన్ని పునః పరిశీలించుకోవాల్సి ఉంటుంది. విలాసాలకు అధిక మొత్తంలో ఖర్చు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు క్రమేపీ మీకు అనుకూలంగా మారతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణాలు తిరిగి కొనసాగిస్తారు. అలాగే పెద్ద వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. ప్రయత్న లోపం లేకుండా విద్యార్థులు చేసే కృషి ఎంతో ఉపకరిస్తుంది. ఇతరుల పట్ల సామరస్యంగా మెలుగుతూ కార్యాలను చక్కదిద్దుకుంటూ వెళ్లడం ఉత్తమం. ప్రథమార్థంలో ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించే ఖర్చులకు సిద్ధపడాలి. అయితే క్రమేపీ స్వస్థత చేకూరుతుంది. కొందరికి విదేశీ విద్య, ఉద్యోగ అవకాశాలు రావచ్చు. కళాకారులకు అద్భుతమైన అవకాశాలు దక్కుతాయి. వ్యాపారులు తమ సంస్థల విస్తృతి కోసం మరింత కృషి చేస్తారు. పెట్టుబడులకు ఎటువంటి లోటు లేకుండా జరిగిపోతుంది. ఉద్యోగస్తులు తమపై పడిన భారాన్ని తగ్గించుకునేందుకు తాపత్రయపడతారు. ధన సంపాదన, భూయోగం కలుగుతుంది. మొదటి వారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కెరియర్లో సాఫీగా గడుపుతారు. అయితే పనిలో పెద్ద వృద్ధి లేదా పురోగతిని ఆశించవద్దు. పనిలో మీ అదనపు ప్రయత్నాలకు లేదా అంకిత భావానికి మీరు గుర్తించబడకపోవచ్చు. ప్రోత్సాహకాలు, ప్రమోషన్లలో ఆలస్యం లేదా రద్దు ఉండవచ్చు. ఆర్థిక పరంగా పెద్దగా లాభాలు కనిపించడం లేదు. మీకు ఏదైనా ఉద్యోగ మార్పు లేదా బదిలీ అవకాశాలు వచ్చినప్పటికీ ఎలాంటి ఆలోచనలు లేకుండా దాన్ని స్వాధీనం చేసుకోండి. మీ తదుపరి ఉద్యోగంలో ప్రస్తుత ఉద్యోగం కంటే మెరుగైన అవకాశాలు ఉన్నాయి. వివాహితులు వారి ప్రేమ జీవితంలో లేదా సంబంధంలో అనుకూలంగా ఉంటారు. విద్యా విషయాల్లో గొప్ప అవకాశాలు ఉంటాయి. మీ ఇతర కుటుంబ సంబంధాలు కూడా గొప్పగా ఉంటాయి. వారి నుంచి మీకు నిరంతరం మద్దతు ఉంటుంది. ఆరోగ్య విషయంలో కాస్త తేలికపాటి జ్వరం లేదా గొంతు ఇన్ఫెక్షన్ ఉండవచ్చు. కాబట్టి దాని గురించి జాగ్రత్తగా ఉండండి. రెండవ వారంలో రాశ్యాధిపతి అయిన శుక్రుడు, బుధుడు, రవి బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక వ్యవహారాలు ఈ వారం బాగా ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి నుంచి కూడా కొంతవరకు విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ ఆలోచనలు, వ్యూహాలు ఫలించి లబ్ధి పొందుతారు. సమయం అనుకూలంగా ఉన్నందువల్ల వీలైనంతగా సద్వినియోగం చేసుకోవడం మంచిది. కొత్త కార్యక్రమాలను, కొత్త ప్రయత్నాలను చేపట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది. పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం అవసరం. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు సునాయాసంగా మంచి ఫలితాలు సాధిస్తారు. మూడవ వారం వృషభ రాశి వారికి శుభప్రదం కానుంది. కుటుంబం సంతోషంతో నిండి ఉంటుంది. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడంతో పాటు ఇంటి పునర్నిర్మాణ పనులు కూడా ప్రారంభించవచ్చు. కుటుంబమంతా ఒక్కటై ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేయాలనుకుంటే ఈ సమయం చాలా మంచిది. మీరు మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి ఏదైనా ప్రణాళికతో పనిచేస్తుంటే మీరు మంచి విజయాన్ని పొందుతారు. వైవాహిక జీవితం బాగుంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి సమీపంలోని ప్రదేశానికి వెళ్ళవచ్చు. మీరు ఉద్యోగంలో ఉన్నట్లయితే మీ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఉన్నత విద్య అనేది ఒక మంచి ఎంపిక. ఆర్థిక పరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. స్త్రీలకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ సమస్యలు వేధిస్తాయి. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకు అనుకూలమైన కాలం. విదేశీ యోగం కలిసి రావచ్చు. రైతులకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు క్రమేపీ మీకు అనుకూలంగా మారుతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. రాజకీయవేత్తలు, పారిశ్రామిక రంగం వారి చిరకాల కోరిక నెరవేరవచ్చు. అయితే కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. వ్యవసాయదారులు మునుపటి కంటే లాభపడతారు. వైద్యులు, సాంకేతిక రంగంలోని వారిలో మరింత భరోసా ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయం. ఉద్యోగస్తులకు ఉద్యోగమందు ప్రమోషన్లు, ధనలాభం, కీర్తిలాభం కలుగుతాయి. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. వ్యవస్థానంపై గురు, రాహు ప్రభావం చేత అప్పులు, ఖర్చులు కొంచెం అధికమవుతాయి. వ్యాపారస్తులు ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. ఆకస్మిక ధనలాభం, కార్యజయం, సర్వత్రా అనుకూలత ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి.
వ్యాపార వాటాలలో పెట్టుబడులు కలిసి వస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏకాగ్రత, శక్తిలో మార్పులతో నిండిన నెలగా ఉంటుంది. స్థిరంగా ఉండడం, విషయాలను ముందుకు తీసుకువెళ్లడం, అవకాశాలు, పాఠాలను సద్వినియోగం చేసుకోవడం చాలా అవసరం. వృత్తిపరంగా మీరు కొన్ని ఇబ్బందులు, ఊహించని మార్పులను ఎదుర్కొంటారు. కుటుంబాల వారీగా మంచి సమయాన్ని గడుపుతారు. మీకు కొంత పనిభారం లేదా స్థాన మార్పు ఉంటుంది. మీ పేరు ప్రఖ్యాతులు, హోదాను తిరిగి పొందడానికి మీరు కష్టపడవలసి ఉంటుంది. మీరు మీ వృత్తిలో కొన్ని సానుకూల మార్పులను చూస్తారు. ఉద్యోగం మారడానికి ఇది మంచి నెల. ఆర్థికంగా ఈ నెల బాగానే ఉంటుంది. మీకు అదనపు ఆదాయం ఉంటుంది. మీ పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి. మీ ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటే దానిని ఈ నెల చివరి వారానికి వాయిదా వేయండి. కుటుంబ పరంగా మీకు మంచి సమయం ఉంటుంది. మీలో కొంతమందికి మీ కుటుంబ సభ్యులు లేదా జీవిత భాగస్వామితో గతంలో ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. మీ స్నేహితుల నుంచి కూడా మీకు మంచి మద్దతు లభిస్తుంది. మీ పిల్లలు తమ రంగంలో రాణిస్తారు. మీ పిల్లల్లో ఒకరికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. రక్తం, తల, ఉదరానికి సంబంధించిన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అనారోగ్యకరమైన ఆహారం కొన్ని ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి మీరు మీ ఆహారపు అలవాట్లతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో ఉన్నవారు లేదా స్వయం ఉపాధి పొందుతున్న వారికి వారి రంగంలో తగినంత ఆదాయం, వృద్ధి ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారానికి, స్పెక్యులేషన్కి ఇది మంచి నెల. మీరు ఈ నెలలో చిన్న పెట్టుబడులు పెట్టవచ్చు. విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది. అవి బలంగా ఉండాలి, ఎందుకంటే కొన్ని పరిస్థితులు మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తాయి. ఆశించిన ఫలితాలను పొందడానికి కష్టపడడానికి ప్రయత్నించండి. మీకు కొంత అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నతి కనపడుతుంది. శత్రువులను జయించడానికి వ్యూహాలు రచిస్తారు. మంచి స్నేహితులతో ఆనందాన్ని ఆస్వాదిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విందు, వినోదాల్లో ఆనందాన్ని అనుభవిస్తారు. భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగుతాయి. ఇతర దేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. సామాజిక జీవనం గౌరవప్రదంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ప్రభుత్వం నుంచి గౌరవం దక్కుతుంది. శత్రు జయం, మిత్ర లాభం, స్నేహితుల వలన ధనయోగం ఉంటాయి. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేయాలనుకుంటే ఈ సమయం చాలా మంచిది. మీరు మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి ఏదైనా ప్రణాళికతో పనిచేస్తుంటే మీరు మంచి విజయాన్ని పొందుతారు. వైవాహిక జీవితం బాగుంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి సమీపంలోని ప్రదేశానికి వెళ్ళవచ్చు. మీరు ఉద్యోగంలో ఉన్నట్లయితే మీ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఉన్నత విద్య అనేది ఒక మంచి ఎంపిక. పాటించవలసిన పరిహారాలు: శ్రీ నారాయణ మంత్రాన్ని జపించాలి. ఇష్టదేవతా ధ్యాన శ్లోకాలు చదివితే మంచిది. శివునికి గోక్షీరంతో అభిషేకం చేయించాలి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. ఆదివారం బెల్లంతో గోధుమల పాయసం చేసి ఆదిత్య హృదయ స్తోత్ర పఠనంతో సహా సూర్యునికి నివేదించి భుజించడం వలన వీరికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. దేవాలయాలకు పూజ కోసం తెలుపు రంగు పుష్పాలను సమర్పించాలి. దేవాలయాలలో పాలు, చక్కెరతో చేసిన శ్వేతాన్నం నివేదన చేయాలి. శ్రీ దుర్గా అమ్మవారికి ఎర్రని వస్త్రాన్ని సమర్పించాలి. శ్రీ దుర్గా ఆలయమందు ఎర్రని వస్త్రాలు దానం చేయాలి. దేవాలయాలందు పళ్ళు దానం చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.